కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రావణ మాసం పురస్కరించుకుని మోడే కుర్తి వీరభద్ర శర్మ ఆలయ అర్చకులు సమక్షంలో శ్రీదేవి ఆలయం నిర్మించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామూహిక వరలక్ష్మి పూజా కార్యక్రమం నిర్వహించారు. జగన్నాథపురం చిన్న మార్కెట్ శ్రీ దుర్గాదేవి ఆలయంలో 300 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీదేవి అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మొడే కుర్తి వీరభద్ర శర్మ మాట్లాడుతూ చిన్న మార్కెట్ శ్రీదేవి ఆలయం నిర్మించి 35 సంవత్సరాలు పూర్తయిందని, ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు కుంకుమ పూజలు రోజు జరుగుతుంటాయని అన్నారు. ఆలయానికి సహాయ సహకారాలు అందిస్తున్న చిన్న మార్కెట్ వర్తక సంఘం సభ్యులకు ఆ అమ్మవారి ఆశీస్సులు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గన్న బ్రదర్స్, దుర్గరాజు, క్రాంతి, చిక్కం సూరిబాబు, గరికిన సతీష్, మల్లిపూడి శివాజీ, దుగ్గన్న దొరబాబు, ఆదిమూలపు సత్యనారాయణ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ గురుభ్యో నమః.
జగన్నాపురం చిన్న మార్కెట్ వర్త సంఘ ఆధ్వర్యంలో జగన్నాపురం చిన్న మార్కెట్ వేయించినటువంటి శ్రీదేవి ఆలయం 35వ వసంతోత్సవ శుభ సందర్భంగా అనగా ఈరోజు శ్రావణ శుక్రవారం పుణ్యస్త్రీలంటి స్త్రీలందరి చేత కూర్చోబెట్టి సామూహికంగా వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే ఆలయ అర్చకులు మూడోగుత్తి వీరభద్ర శర్మ గారి ఆధ్వర్యంలో జగన్నాపురం చిన్న మార్కెట్ సంఘ ఆధ్వర్యంలో చాలా చక్కగా భక్తులు అందరి చేత కూడా కూర్చోబెట్టి గణపతి పూజ, అమ్మవారికి కుంకుమ సహస్రం, కుంకుమార్చన, అదేవిధంగా భక్తులందరికీ కూడా భోజన ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ వర్తక సంఘం మరియు దుర్గన్న బ్రదర్స్ అదేవిధంగా భక్తులందరి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమం జరిగింది. కావున ప్రతి సంవత్సరం కూడా దసరాలు కావచ్చు, ఉగాది కావచ్చు, అలాగే భక్తులు అందరికీ కూడా ఏదో ఒక కార్యక్రమాలు పెడుతూ ఆలయ అభివృద్ధికి, ఆలయ యొక్క సహాయ సహకారంతో భక్తులందరూ కూడా ఆ అమ్మవారు ఆశిస్తుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. సర్వేజన సుఖినో. భక్తులందరికీ ఈ శ్రావణ శుక్రవారం 3వ వారం మరి అత్యంత భక్తి శ్రద్ధలతో స్త్రీమూర్తులందరూ కూడా ఇచ్చేసి ఈ అమ్మవారి గుడిలో జరిగే ప్రతి పూజ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ సంవత్సరం 35వ సంవత్సరం ఈ గుడి నిర్మించి ఆగస్టు 15 ఆ సందర్భంగా ఈ కమిటీ వారు అమ్మవారికి చక్కటి వెండి కిరీటాన్ని చేయించి అలాగే సుమారుగా 250 మంది పుణ్యస్త్రీలతో చక్కటి వరలక్ష్మి వ్రతాన్ని చేయించారు. అలాగే అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ గుడి నేను చూస్తుండగా దినదిన ప్రవర్ధమానమై ప్రతి వారము అలాగే ప్రతిరోజు కూడా ఇప్పుడు అన్నదానం జరిగే పరిస్థితికి వచ్చింది. ఉన్న రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ గుడి ఇంకా ఉన్నస్థితి చేరుకోవాలని ఈ ప్రాంత వాసులందరినీ అమ్మవారు చక్కగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ కమిటీ వారిని ఈ ప్రాంత వాసుల్ని అందరినీ చల్లగా చూడాలని, హిందూ ధర్మం మరింత ముందుకు వెళ్ళాలంటే స్త్రీ పాత్ర చాలా ఉంటుంది కనుక స్త్రీలందరూ కూడా ప్రతిరోజు వీలైతే అలాగే ప్రతి వారం కూడా అమ్మవారిని పూజించి ఈ గుడి యొక్క ఉన్నతిని తీసుకురావాలని కోరి ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.